ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వాళ్ళ మాట తప్పి 19,000 20,000 ఇస్తామన్న పోలీస్ ఆస్పిరెంట్స్ ఉద్యోగాలకి ఈ రోజు 5,000తో వాళ్ళు బూడిద బుద్దాం అనుకుంటున్నారు. దయచేసి చెప్తున్నాము, మీరు 5,000 తోటి నోటిఫికేషన్ ఇస్తే మాత్రం 46 జీవోని రద్దు చేయకుండా ఎస్ఐని పీసీని అలాగే ఏజ్ రిలాక్సేషన్ పెంచకుండా వాళ్ళ లాంగ్ జంప్ ఇష్యూ సరిచేయకుండా మీరు అసలు జిల్లాల వారీగా వాళ్ళ క్యాస్ట్ వారీగా ఒక పోస్టు రాకుండా మీరు నోటిఫికేషన్ ఇస్తే మాత్రం రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాము. ఏ ఉద్యమమైనా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలైతే మాత్రం అది ముగింపు కూడా ఇక్కడనే జరుగుతుంది. అలాగే తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో అలాగే ఈ రోజు కూడా మేము ఈ రోజు దాకా చూసినాము. మీరు పోస్టులు ఇస్తారు అని చెప్పేసి వెయిట్ చేసినాం. కానీ ఈ రోజు దాకా మీకు చిత్తశుద్ధి లేదు, కనీసం సోయి లేదు. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఈ రోజు మర్చిపోయి ఈ రోజు ఫస్ట్ ఏదైతే నోటిఫికేషన్ మీరు ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటున్నారు, అది కూడా 5,000 పోస్టులతోటి. అసలు మీకు రక్షణ కల్పించుకోవడానికి కోసమైనా 20,000 పోస్టులతోటి మీరు నోటిఫికేషన్ వేయండి. ఎందుకంటే ఆ పిల్లలు వర్షంలో తడుస్తున్నారు. అశోక్ నగర్ లో కానీ దిల్సుఖ్ నగర్ లో కానీ మొత్తం రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళని చదువుకోమంటారా? 23 తారీఖు నోటిఫికేషన్ అంటున్నారు. వాళ్ళని చదువుకోమంటారా? ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, పోస్టులు పెంచండి, ఏజ్ రిలాక్సేషన్ పెంచండి, ఇది అని ఉద్యమాలు చేయమంటారా? వాళ్ళని ఏం చేయమంటారు? మళ్ళీ చిన్న కేసు అయినా వాళ్ళకు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టే ఆ పిల్లలందరికీ మద్దతుగా మేము ఉస్మానియా నుంచి ఉద్యమం మొదలు పెట్టినాము. ఇక్కడ నుంచి మా ఉద్యమం మొదలైంది. పోలీస్ ఆస్పిరెంట్స్ కి 20,000 ఉద్యోగాలు ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదు. కంటిన్యూస్ గా ప్రతిరోజు ప్రోగ్రామ్ చేస్తాం. ఖచ్చితంగా 20,000 పోస్టులు సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మిస్టర్ రేవంత్ రెడ్డి చెప్తున్నాం, ఖబర్దార్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇక్కడ నుంచి మీకు హెచ్చరిస్తున్నాము. మీరు గనక 20,000 పోస్టులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం మీ పతనం మొదలవుతుంది, రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. మీరు ల్యాండ్ ఇష్యూ చేస్తారా, ఏం చేస్తారా, అవన్నీ మీ బాధ్యత. ఎందుకంటే హోంశాఖ కూడా మీ దగ్గరనే ఉంది, విద్యాశాఖ మీ దగ్గరనే ఉంది. మీరు ఏం చేస్తారో చేయండి. మీరు మాత్రం తక్షణమే 20,000 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇస్తున్నామని ప్రకటించండి. లేకపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. జై తెలంగాణ.